తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీల అమలులో వైఫల్యమే మహారాష్ట్రలో ఆ పార్టీ ఓటమికి కారణమని రాష్ట్ర బీజేపీ నేతలు అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్దాల ప్రచారాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి తెలంగాణ పాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం పట్ల ఆ పార్టీ రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కు మహారాష్ట్రలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో విద్వేష ప్రచారం చేశారన్న కిషన్ రెడ్డి, దేశంలో 3 రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితమైందన్నారు. రేవంత్ రెడ్డి ప్రచారం, పంచిన డబ్బులు మహారాష్ట్రలో పనిచేయలేదని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు చైతన్యంతో బీజేపీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులపాలైంది. రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఆయన పార్టీ తరఫున వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పనిచేయలేదనే విషయం అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర పోయి చెప్పని అబద్ధం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి పోయి చెప్పని అబద్ధం లేదు. హిమాచల్ ముఖ్యమంత్రి పోయి చెప్పని అబద్ధం లేదు. హిమాచల్లో 10 గ్యారంటీలు, కర్ణాటకలో పాంచన్యాయం వేరు, తెలంగాణలో 6 గ్యారంటీలను వేరు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమికి ప్రధాన కారణము. వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పన్నారు, కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలతో దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా విఫలమవడమే కాకుండా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు కాంగ్రెస్ పార్టీని ఘోర వైఫల్యం నుంచి కాపాడలేకపోయాయని అన్నారు. ఇకనైనా సీఎంగా ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి పెట్టి ఏడాది క్రితం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలో విజయం సాధించడంపై రాష్ట్ర బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు.